తొలకరి చినుకులు పడిన వేళ కొన్ని గ్రామాల్లో వజ్రాలు లభిస్తాయి. దాంతో ప్రజలు తమ తమ పొలాల్లో వజ్రాల వేటను కొనసాగిస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలో కూడా ఒక వ్యక్తిని అదృష్టం వరించింది. అతనికి ఏకంగా 8 లక్షల విలువైన డైమండ్ దొరికింది. తుగ్గలి మండలంలోని సూర్యాతండ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లాలో వర్షాలకు భూగర్భంలో ఉన్న వజ్రాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, మద్దికెర, మదనంతాపురం, బసినేపల్లి, పెరవలి గ్రామాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలో అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పొలాల్లో తిరుగుతూ రాళ్లు కదుపుతూ వజ్రాన్వేషణ సాగిస్తున్నారు. వజ్రాలు దొరికితే కొనడానికి కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు తమ ఏజెంట్లను పొలాల వద్దే ఉంచుతున్నారు. వజ్రం దొరికితే బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్క కట్టి డబ్బులు చెల్లిస్తారు. అయితే ఇదంతా చీకటి వ్యాపారమే. గత 5 నెలల కిందట మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి గ్రామంలో ఓ వ్యక్తికి 2 కోట్ల రూపాయల విలువైన వజ్రం, మదనంతపురం గ్రామంలో మహిళా రైతుకు 14 లక్షలు విలువ చేసే వజ్రం దొరికిందని విస్తృత ప్రచారం జరిగింది. దాంతో వజ్రాల వేటకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వెళ్తున్నారు. 3 రోజుల కిందట తుగ్గలి మండలం సూర్యతండ గ్రామానికి చెందిన గిరిజన రైతుకు వజ్రం లభ్యమైంది. వజ్రం నాణ్యత లేదని స్థానిక వ్యాపారులు తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. రైతు చేతిలో 8 లక్షల రూపాయలు పెట్టారు. అయితే బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ 20 లక్షల దాకా ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.